కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి భూ కబ్జాదారులకు వార్నింగ్ ఇచ్చారు. శ్మశాన స్థలాలు ఎవరైనా కబ్జాలు చేస్తే వారి తోలు తీస్తానని హెచ్చరించారు. పట్టణంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కొంతమంది వ్యక్తులు స్థలాలని కబ్జా చేయాలని చూస్తున్నారని, వారిపై చర్యలు చేపట్టాలని 22 హిందూ సంఘాలు ఏకమై పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి దృష్టికి హిందూ సంఘాల నాయకులు తీసుకుని వెళ్లగా నేడు ఎమ్మెల్యే స్వయంగా శ్మశాన వాటిక స్థలంకు వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించి స్థలం యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఎవరైనా శ్మశాన వాటిక స్థలాలను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కంప్లైంట్ చేసినప్పుడు మాకు ఈ కాపీ ఇవ్వలేదు సార్. ఆయన ఏంటి మీకు ఇవ్వమన్నాడు. స్టేషన్ సీఏ కూడా సరే మా ఈమయ్యా కమిషనర్లో నడుపుకుంటున్నాడు. మాకు ఆయన కూడా ఇవ్వలేదు. ఎన్నోసార్లు అడిగితే అయ్యా ఇది కోర్టు పరిధిలో ఉంది, న్యాయస్థానం ఆదేశాల వరకు మేము నడుచుకుంటాం అంటున్నాడు. మేము అదే చెప్తున్నాం సార్, కోర్టు పరిధిలో ఉంది, ఇది మా మీద ఉంది, మా కబ్జాదారులకు ఆయన చిత్రీకరించినాడు. ఆయన సర్వే నెంబర్ కి 20 సెంట్లు ఉంది శ్మశానం మాకు లేదు. కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కావచ్చు, శ్మశానాల జోలికి కానీ శ్మశానాల భూమిలో కానీ ఎవరైనా అన్యాక్రాంతం చేసేటువంటి పనులు చేస్తే వాళ్ళ తోలు తీస్తాం. దాని గురించి ఆలోచన లేదు. ఎవరైనా ఎక్కడైనా తస్మాత్ జాగ్రత్త. ఈరోజు బీసీలు, హిందువులు, ముస్లింలు అనేది కాదు. శ్మశానం అనేది ఎట్లా ఉందంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి ఇంకా చివరి మజిలీ ఉన్నటువంటి ఆ ప్రాంతం చాలా. కాబట్టి నేను రేపు ఎల్లుండి ఎమ్మిగనూరు టౌన్లో ఉండే శ్మశానాలన్నీ కూడా అభివృద్ధికి ఎట్లా చేయాలా, ఏ రకంగా చేయాలని చెప్పి దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసి అన్ని శ్మశానాలు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ప్రతి కులానికి సంబంధించిన శ్మశానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రణాళికబద్ధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. అదే రకంగా ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత పోదాం, అక్కడ చూద్దాం. ఏదో సమస్య ఏదో నాకు అర్థం కాలే, ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలి ఏం కథ చూద్దాం, దాన్ని ఎట్లా అనేది కావచ్చు. క్రైస్తవ